చెన్నై లవ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు. 3 hours మూవీ నేను చూడకుండా వెళ్ళా. రన్ టైం చూడలేదు. సర్టిఫికేట్ మీద చూస్తే 179 minutes అని ఉంది. అప్పుడు 3 hours ఎలా రా అనుకున్నా. యాక్చువల్లీ తెలియలేదు 3 hours. సో అదొక ప్లస్ పాయింట్. బట్ ఫస్ట్ అవన్నీ మాట్లాడదాం. వెరీ మిక్స్డ్ ఎమోషన్స్తో బయటకు వచ్చా. సో అవన్నీ పక్కన పెడితే శ్రీ గౌరిప్రియ రెడ్డి, మీరు దేవత, నేను మీకు బానిస. వాట్ అండ్ యాక్టింగ్, ఎక్సలెంట్. తినేశారు. స్క్రీన్ మీద ఎవరు కనబడలేదు నాకు. కిరణ్ అబ్బోరా అన్న కూడా కనబడలేదు. అందరినీ తినేశారు అనమాట. ప్యూర్ డామినేషన్. సినిమా హిట్ అయితే కారణం హీరోయిన్. వన్ అండ్ ఓన్లీ రీజన్, ఇంకేమీ లేదు. మొత్తం సినిమాని నడిపించారు, సినిమాని చూడగలిగేలా చేశారు, ఎమోషన్ ఫీల్ అయ్యేలా చేశారు. అన్నీ చేసింది హీరోయిన్నే. యాక్టింగ్ కూడా చేసింది హీరోయిన్నే, ఇంకెవరు చేయలేదు. మనం అఖిల్ అంటాం కానీ యాక్టింగ్ అని కిరణ్ అన్న కూడా కొంచెం అది అన్ని ఎండ్ టు ఎండ్ నడిపించింది హీరోయిన్నే. స్టోరీ కూడా హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. స్పాయిలర్స్ అని చెప్పట్లేదు, బట్ ప్యాక్ ఆడేశారు. తెలుగు డైరెక్టర్స్ చూడండి, వీ హ్యావ్ అ న్యూ పర్ఫార్మర్. నాకు తెలిసి మన తెలుగు హీరోయిన్స్ లిస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటా. ఇంకా మనకి వేరే స్టేట్ హీరోయిన్స్ అవసరం లేదు. ఓన్లీ బ్యూటీ కోసం పెట్టుకుంటే అంటే పెట్టుకోండి కానీ, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ వీ హ్యావ్ అవర్ లిస్ట్. మనకి తెలుగులో లిస్ట్ వచ్చింది. ఇంకా వీళ్ళనే క్యాష్ చేసుకోవచ్చు, ఇంకెవరిని అవసరం లేదు. గౌరీప్రియ, వైష్ణవి చైతన్య, మానస వారణాసి, మానసా చౌదరి అండ్ శ్రీలీల. వీ హ్యావ్ అవర్ లిస్ట్. అంటే హీరోయిన్ గురించి నేను సినిమా బయటకు వచ్చాక ఫీల్ అయింది చెప్తున్నా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాకి 3 పాజిటివ్స్. ఒకటి స్టోరీ, ఒకటి హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఇంకోటి మ్యూజిక్. ఆబ్వియస్లీ మ్యూజిక్ మెలోడీ బ్రహ్మ కంబ్యాక్. బట్ నాకెందుకో విజయ్ బల్గానిని కొట్టినట్టే అనిపించింది. ఆ చాయిస్ ఆఫ్ మ్యూజిక్, అది కొట్టించుకోవడం బేబీకి సిమిలర్గా ఉంటుంది, సిమిలర్ కంపోజిషన్ ఉంటుంది. సో అది బికాస్ ఆఫ్ సాయి రాజేష్ అన్న. బట్ మణి శర్మ అంటే మనకు తెలుసు, ఆబ్వియస్లీ పాజిటివ్ అది. మిగతా 2 పాజిటివ్స్ ఏంటంటే, ఒకటి మెయిన్ స్టోరీ, చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది. అంటే చాలా మూవీస్ మిక్స్ కొట్టినట్టు ఉంటుంది, బట్ ఓవరాల్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఇందాక చెప్పాను మీకు. ఇవి పాజిటివ్స్ అయితే ఇంతే, నాకు ఇంకేం కనబడలేదు. నెగిటివ్స్ ఏంట్రా అంటే, మూవీ అంతా అయిపోయింది కానీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్, ఏదో వెలితి. ఏంటి, ఏదైనా మిస్ అయిందా? ఏం మిస్ అయిందో కూడా నేను చెప్పలేను. ఏదో మిస్ అయింది అని చెప్పి బయటకు వచ్చాను. మరి అదేంటో మీరు కూడా చూసి మీకు కామెంట్ చేయండి, మీకు అనిపించింది. మేబీ ఒకటి నాకు అనిపించిన రీజన్ ఏంటంటే, జానర్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది సినిమాలో. సినిమాని ఒక జానర్లో పెట్టలేం. ఇది లవ్ స్టోరీ కాదు, మీకు చూస్తే అర్థమవుతుంది. వేరే జానర్స్ వస్తాయి కానీ అలా కూడా పెట్టలేం దీన్ని. అంటే ఏది ఒక కన్సిస్టెంట్గా ఉండదు, చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది సినిమా ప్యాటర్న్. సినిమా టోనాలిటీ అంటారు కదా, అది చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. కామెడీ సీన్ అనుదీప్ డైరెక్ట్ చేసి, లవ్ సీన్ మణిరత్నం డైరెక్ట్ చేసి, డైలాగ్స్ పూరి జగన్నాథ్ రాస్తే ఎలా ఉంటుంది? ఒక సీన్ చూస్తే ఇంకోలా ఉంటుంది, ఇంకో సీన్ చూస్తే ఇంకోలా ఉంటుంది. ఫీలింగ్ కన్సిస్టెంట్గా ఉండదు. సో దానివల్ల ఏంటంటే కనెక్ట్ అవుతూ డిస్కనెక్ట్ అవుతూ ఉంటాం అలా కాన్స్టెంట్గా. ఓన్లీ అని చెప్తున్నాను కదా, సినిమానంతా మనల్ని కూర్చోబెట్టేది హీరోయిన్ పర్ఫార్మెన్స్ వల్లే కనెక్ట్ అయ్యాం, హుక్ అయి ఉన్నాం. లేకపోతే ఎక్కడికో పోయేది సినిమా. సో హీరోయిన్ యాక్టింగ్ ఇస్ ద మెయిన్ హైలైట్, మెయిన్ పాజిటివ్. లైఫ్, సోల్ అన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి క్యారెక్టర్, అలాంటి స్టోరీ రాసినందుకు సాయి రాజేష్ గారికి. సినిమాలో డైలాగ్ ఉంటుంది, నువ్వు ఏదైనా సినిమా తీస్తే అది ఒరిజినాలిటీ ఉండాలి, నీ మార్క్ ఉండాలి అని. సాయి రాజేష్ గారు డెఫినెట్ గా ఒక మార్క్ అయితే క్రియేట్ చేస్తున్నారు. పాత లవ్ స్టోరీలు చూసినట్టయితే లేదు, ఒక డిఫరెంట్ యాంగిల్ వెళ్తున్నారు. ట్రాజడీ యాంగిల్ పట్టుకున్నారు, పిండుతున్నారు, మామూలుగా పిండట్లేదు. డెఫినెట్ గా లవ్ ఫెయిలియర్ నిబ్బాల్కి బాగా. బట్ అది సో బేసిక్గా అంటే, మోస్ట్లీ తెలుగు సినిమాల గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఒక బెల్ కర్వ్లో ఉంటుంది. హై దిగుతాం, వెళ్తూ ఉంటుంది హై, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దిగుతూ ఉంటుంది, క్లైమాక్స్ మళ్ళీ లేపుతారు, బెల్ కర్వ్. బట్ ఈ మూవీ గ్రాఫ్ అడిగితే అసలు ఎలా పడితే అలా ఉంటుంది, ఎలా ఒక కర్వ్ ఉండదు. కామన్గా ఒక ఎమోషన్ ఉంటుంది, అదే హీరోయిన్ అదే కనెక్ట్ చేసేది. బట్ ఎవ్రీ సీన్ హీరో గురించి కానీ, వేరే క్యారెక్టర్స్ గురించి కానీ, స్టోరీ గురించి కానీ మనం అలా డిస్కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఏదేదో అనిపిస్తూ ఉంటుంది. అందుకే చెప్పా, లాస్ట్కి ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చిందని. ఎందుకంటే మనం అనుకున్నట్టు వెళ్ళదు ఎక్కడ సినిమా. ఒక పాయింట్లో ఇదేదో మణిరత్నం మాస్టర్ పీస్ అయిపోతుందనే రేంజ్లో అనిపించింది. ఇంకొక పాయింట్లో ఏమో ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది సీన్ అని అనిపించింది. అలా
అంటే అంత వేరియేషన్స్ ఉన్నాయన్నమాట సినిమాలో. అంటే బట్ పొటెన్షియల్ అయితే ఉంది, మాస్టర్ పీస్ అయ్యే పొటెన్షియల్ ఉంది సినిమాకి. మరి అయ్యిందా లేదా అంటే అది మీరు చూసి చెప్పాలి. నాకైతే అవ్వలేదనే చెప్తున్నా. మాస్టర్ పీస్ కాదు, బట్ గుడ్ లవ్ స్టోరీ. బట్ ఒక లవ్ స్టోరీలో జనాలను 3 hours కూర్చోబెట్టడం అంటే మామూలు టాస్క్ కాదు. సో క్రెడిట్స్ టు డైరెక్టర్ రవి నంబూరి గారు, చాలా బాగా తీశారు. 3 hours ఫిలిం ప్రాపర్గా తీశారు. సో డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలి మనం. టెక్నికల్గా కానీ దేంట్లో ఫ్లా లేదు. ఆ స్టోరీలో పాయింట్స్కి మనం ఎలా డిస్కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అవుతాం లేదా ఆన్ అండ్ ఆఫ్ అయ్యేది ఇంకా స్టోరీ బట్టి. బట్ డైరెక్షన్లో నాకైతే ఫాల్ట్ ఏం కనబడలేదు. సో నెగిటివ్ అయితే అదే అనిపించింది నాకు. 3 hours కూర్చున్నాం, నువ్వు చెప్పిన పాయింట్ ఏంటి, ఫైనల్గా నీ ఉద్దేశం ఏంటి, సినిమా స్టోరీ ఏంటి, కంక్లూజన్ ఏంటి, 3 hours కూర్చున్న తర్వాత చెప్పలేం ఇదేంటి అనేది. సో అది ప్రాబ్లం మూవీ అని నాకు అనిపించింది. మీరు కూడా చెప్పండి, మీకు ఆ ఇన్కన్సిస్టెన్సీ అనిపించిందా, అంతా క్లియర్గా ఉంది కదా అనిపించిందా చెప్పండి. ఇంకెక్కువ చెప్పడానికి లేదా, ఇంకా స్పాయిలర్స్ చెప్పాలి. చాలా ఇంకేమైనా చెప్తే మొత్తం సినిమా స్పాయిల్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఇన్కంప్లీట్ ఫీలింగ్తో అయితే బయటకు వచ్చా. బట్ స్టోరీ బాగుంది, చాలా బాగుంది స్టోరీ. ఒక డిఫరెంట్ యాంగిల్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పిండేస్తారు, అదైతే ఉంది. బట్ ఎంత పిండారు, పిండింది మళ్ళీ వదిలేసారా, జాడించేసారా, ఆరిపోయిందా మళ్ళీ, అది ఎవరి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అది యునానిమస్ గా ఎవరైనా సినిమా నుంచి బయటకు వచ్చాక ఓన్లీ థింగ్ హీరోయిన్ కి ఆస్కార్ ఇచ్చేయాలి, అంతే. యునానిమస్ గా అయితే ఒప్పుకుంటారు. ఇది మీరు చూసి వచ్చాక మీకే అర్థమవుతుంది. మీకు కామెంట్స్ లో చెప్పండి. యునానిమస్, ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, అంతే. సో మీరు కూడా సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అంతవరకు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్.